జగన్ గారు చూస్తే ఇంతకుముందు రాజకీయాలకు ముందు ఎంత సంపాదించారు, ఇప్పుడు చూసుకుంటే లెక్కల్లో కొంచెం ప్రాఫిటే ఉంది వాళ్ళకి. నచ్చే క్వాలిటీ అంటే రెస్పెక్ట్ ఇస్తాడు లేడీస్కి. ఒక షూటింగ్ చేస్తే ఒక 2 crores మినిమం ఆయన తీసుకుంటారు. ఇంకా దానికోసం అదంతా వదిలి ప్రజల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చి జై జనసేన. డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? ఒక పవర్ స్టార్ గురించి ఇంకా చెప్పలేమన్నా. పాలన అంటే సూపర్, నెక్స్ట్ లెవెల్. ఇంకా జగన్ పవన్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ లీడర్ అనుకోవచ్చు? పవనే అన్న. ఇద్దరి పాలనలో ఏ పాలన నచ్చింది? నాకైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణే. అండ్ ఇప్పుడు వరకు జరిగిన పాలనలో మీకు ఎక్కువగా ఏం నచ్చింది? ఇప్పుడు జరిగినంత వరకు అయితే మన పవన్ కళ్యాణ్ గారు మొత్తం అటువైపు ఉన్నారు కదా, అటువైపు రోడ్స్ ఏం లేకపోయినా రోడ్స్ వేయడానికైనా, తర్వాత గిరిజన ప్రాంతాలు ఆ సైడ్ మొత్తం డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు అన్నమాట. అంత పెద్ద పవర్ స్టార్ 2 కోట్లు తీసుకుంటారు షూటింగ్లో, అలాంటిది బుడదల్లో ఎండల్లో ఆయన కష్టపడుతున్నారు కదా అన్న, ఏం చెప్తారండి? అన్న ప్రజల కోసం ఆయన వచ్చాడంటే. హాయ్ మేడం, చెప్పండి. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? చాలా బాగా చేస్తున్నారు. పాలన నచ్చిందండి? నచ్చింది, చాలా బాగా. ఏం నచ్చిందండి? ఏం నచ్చిందంటే ఆయన పువర్ పీపుల్కే కానీ ఎవరికే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, మాట్లాడతాడు, అన్నీ చూస్తాడు. ఎవరికైనా ఆడపిల్లలకి అన్యాయం జరిగితే చూడలేడు. సో అన్నీ చూస్తున్నాం కదా ఇప్పుడు వీడియోస్ అన్నీ. స్టూడెంట్స్కి మంచి చేస్తున్నారు. అటువైపు రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికైనా ముందుగా వస్తున్నారంటే ఇంకా పవన్ కళ్యాణ్ అన్నారు. డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు, ఒక్క పైసా డబ్బులు తీసుకోవట్లేదు, ఇంకా ప్రజలకే పెడుతున్నారు. ఎలా అనిపిస్తున్నారు? అదైతే మంచిగానే ఉందన్న. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ₹1 తీసుకొనైనా ఫస్ట్ అంటే వాళ్ళ డెవలప్ చూసుకొని తర్వాత నెక్స్ట్ అయినా చేయాలని ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ₹1 ఆశించట్లేదు. కావాలంటే ఆయన రూపాయే తీసి పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? భగత్ సింగ్. ఏ సందర్భాన అనిపించారు కళ్యాణ్ గారు భగత్ సింగ్? అంటే ఇప్పుడు ఒకటి చేయాలన్నా ఫస్ట్ ముందుగా వెళ్ళాలన్నా భయం లేకుండా అయినా ఫస్ట్ ఆయన వెళ్ళిపోతారన్న పవన్ కళ్యాణ్ గారు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారన్న 1 wordలో? చెప్పడానికి ఏం లేదన్న, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతే. ఇంకా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉందన్న. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 2024 ముందు ఆ పథకాలని ఈ పథకాలని చాలా అక్రమాలు అన్యాయాలు చాలా జరిగాయి, చాలా దోపిడీలు జరిగాయి. చాలా విశాఖపట్నంలో కానీ ఇక్కడ ల్యాండ్తో పోల్చుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మన రాష్ట్రంలో ఆయన శాఖ పరంగా పంచాయతీరాజ్ శాఖ ప్రకారంగా పంచాయతీలకి చాలా నిధులు మంజూరు చేయడం జరిగింది. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటన్నా? ఇప్పటి వరకు చూసిన రాజకీయ నాయకులకైతే వాళ్ళు రూపాయి తీసుకోవడమే కానీ ఏదైనా, ఇప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఆయన రూపాయి ఇచ్చే స్థితిలోనే ఉన్నారు. ఆయన సొంత డబ్బు సొంతంగా సినిమాలు చేసుకొని ఆయన ఇవ్వడం జరుగుతుందన్న. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ జగన్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు? బెస్ట్ లీడర్ వచ్చేసరికి పవన్ కళ్యాణే అన్న. ఎందుకంటే ఆయన సమస్యపై అధికారంలో లేనప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రజలకి ఎలాంటి సమస్య ఉందనేది ఆయన ఎప్పుడు తప్పించిపోతాడు. ప్రజలు ఆయన కుటుంబం కంటే కూడా అందరూ జగన్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబంతో ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఆయన తన కుటుంబాన్ని, వాళ్ళ అన్న ఎంతో మంచి రేంజ్లో ఉన్న తన అన్నగారిని అన్నీ ఇక్కడ వదిలిపెట్టేసి ఒక ఒంటరి జీవితంగా ప్రజల కోసం బతుకుతున్నాడు అన్న. ఆయన మంచి లీడరు. ఫ్రీడమ్ ఫైటర్స్లో ఎవరు గుర్తుకొస్తారు మీకు కళ్యాణ్ గారు? అబ్సల్యూట్లీ భగత్ సింగ్ గుర్తుకొస్తాడన్న. ఏ సందర్భాన అంటే ఆయన విప్లవ పోరాటం, భగత్ సింగ్ గారు మన స్వాతంత్ర్యం కోసం ఎట్లయితే పోరాడాడో అట్లానే ఇప్పుడు మన ప్రజల కోసం ఎంతో పట్టుదలతో పోరాడుతున్నాడన్న. ఆయన ప్రజల సమస్యలు తీర్చడానికి కోసం. పవన్ కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందన్న. ఏం నచ్చింది బ్రో? ప్రజలకు సేవ చేయడం. కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటన్న? హ్యుమానిటీ, సేవ చేయడం. జగన్ పవన్ ఇద్దరిలో ఎవరి పాలన బాగా నచ్చింది? నాకైతే పవన్ కళ్యాణ్. జగన్లో తక్కువ ఏంటి, పవన్లో ఎక్కువ ఏంటి? జగన్ నాకు ఐడియా లేదు, పవన్ కళ్యాణ్ అయితే తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఇలానే పాలన చేస్తుంటే ఫ్యూచర్ సీఎం అయ్యే అవకాశాలు ఏమో చెప్పలేమండి. మీరు ఓటేస్తారా? ఓటేస్తామండి. ఓకే. కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా బాగా ఇష్టపడే వ్యక్తి కళ్యాణ్ గారు. ఎలా అనిపిస్తుంది?
బాగుంది అన్న, హ్యూమానిటీ మంచితనం బాగుంది కాబట్టి ఒప్పుకుంటాం. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తావు? మంచి మంచి పర్సన్, బాగా సేవ చేస్తాడు ప్రజలకి.